హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం ఎంఎస్ ఆఫీస్లో డార్క్ మోడ్ ఏ విధంగా ఎనేబుల్ చేయొచ్చో తెలుసుకోబోతున్నాం. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. మీరు 1 లేదా 2 నిమిషాలు వీడియో చూస్తే సరిపోతుంది. ఆ తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మన ఛానల్ వచ్చే అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక ఈ రోజు టాపిక్లోకి వెళ్లే ముందు మన మెయిన్ ఛానల్లో గోకి ఫిట్నెస్ బ్యాండ్ గివ్ అవే నడుస్తూ ఉంది. అందులో మీరు పార్టిసిపేట్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడ క్లిక్ చేసి వీడియో చూడొచ్చు. అలాగే మన మెయిన్ ఛానల్ కూడా అందరూ సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక మీరు ఇప్పుడు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, నేను ఎంఎస్ ఆఫీస్లో ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేశాను. మీరు ఎనీ అప్లికేషన్ ఓపెన్ చేయొచ్చు, ఎక్సెల్, పవర్ పాయింట్ ఏదైనా కానీ ఓపెన్ చేయండి. ఇంచుమించుగా మీకు ఇలాంటి ప్రాసెస్ ఉంటుంది. నేను ఒక బ్లాంక్ డాక్యుమెంట్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి స్క్రీన్ వస్తుంది. ఇక్కడ నేను ఫైల్ దగ్గర క్లిక్ చేసి కింద అకౌంట్ దగ్గరికి వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత చూస్తున్నారు కదా, ఆఫీస్ థీమ్ అని ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు గమనించినట్టయితే డార్క్ గ్రే, వైట్ అని ఉంది. కానీ మీరు ఉపయోగించే ఆఫీస్ వెర్షన్ని బట్టి ఇక్కడ మీకు ఎక్కువ లేదా తక్కువ కలర్స్ ఉండొచ్చు. ప్రస్తుతానికైతే కలర్ఫుల్లో ఉంది. మనకి అవుట్పుట్ ఈ విధంగా ఉందన్నమాట. కానీ మీరు ఇక్కడ డార్క్ గ్రే సెలెక్ట్ చేసినట్టయితే మీకు ఈ విధంగా స్క్రీన్ వస్తుంది. ఎంఎస్ ఆఫీస్ 2019లో అయితే మీకు ఇక్కడ బ్లాక్ గా కూడా ఉంటుంది. బ్లాక్ సెలెక్ట్ చేస్తే మీకు మరింత డార్క్ గా వస్తుంది. ప్రస్తుతానికి డార్క్ గ్రే సెలెక్ట్ చేశాను. తర్వాత బ్యాక్ కి వెళ్తున్నాం. ఇక్కడ మీరు గమనించినట్టయితే అంతా డార్క్ గా మారింది. కానీ ఇక్కడ ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇక్కడ పేజ్ అంతా కూడా వైట్ కలర్ లో ఉంది. కానీ దానికి కూడా సొల్యూషన్ ఉంది. దానికోసం మీరు డిజైన్ దగ్గరికి వెళ్ళండి. ఆ తర్వాత మీరు చూస్తున్నారు కదా, పేజ్ అని ఉంటుంది. పేజ్ దగ్గర క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏదైనా ఒక డార్క్ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన విధంగా ఏదైనా కలర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్లై అయిపోతుంది. ఎప్పటిలాగా మీరు నార్మల్గా ఏం కీ చేసినా ఈ విధంగా కనిపిస్తుంది. ఫాంట్ కలర్లో మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే మీరు ఫాంట్ కలర్స్ కూడా మార్చుకోవచ్చు. కానీ ప్రింట్ చేసేటప్పుడు మాత్రం మీరు పేజ్ కలర్ నో కలర్గా మార్చాల్సి ఉంటుంది. దానికోసం మీరు ఎప్పటిలాగే డిజైన్లోకి వెళ్తారు. ఆ తర్వాత పేజ్ కలర్లోకి వెళ్ళి ఇక్కడ నో కలర్ సెలెక్ట్ చేసినట్టయితే మీకు డిఫాల్ట్గా పేజ్ కలర్ ఏ విధంగా ఉంటుందో అలా వస్తుంది. ప్రింట్ చేస్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఈ విధంగా మీరు కూడా ఎంఎస్ ఆఫీస్లో డార్క్ మోడ్ ఎనేబుల్ చేసుకోవచ్చు. మీకు ఎక్స్ట్రా కలర్స్ ఏమైనా కనిపించాయి లేదా మీ ఆఫీస్ వెర్షన్ ఏంటో తప్పనిసరిగా కామెంట్ చేయండి. దానివల్ల వీడియో చూసే వాళ్ళందరికీ కూడా హెల్ప్ అవుతుంది. ఇక వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టు ఫిట్నెస్ బ్యాండ్ గివ్ అవేలో పార్టిసిపేట్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేసి పార్టిసిపేట్ అవ్వచ్చు. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.